దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి మహాకృపతో అనుదినములో ప్రార్థిస్తాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ఆత్మీయంగా ఉన్నారని, బలపరుస్తున్నారని, దీవించబడి జీవిస్తున్నారని మీ దైవజన ద్వారాగా అనుదినములో ప్రార్థిస్తాం. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా సజీవుడైన నా రక్షకుడు మిమ్మల్ని ప్రేమించి, ఆదరించి క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తాం. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు. మా సహోదరులను దీవించండి. ఆశ్చర్యకమైన దయచండి ప్రభా, సహాయం దయచండి. అలాగే ప్రభా, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో ఎక్కడున్నా సహాయం దయచండి. మస్కట్, సలాలా, దుబాయ్, కువైట్, ఖత్తరి, బెహ్రెయిన్, సింగపూర్, మలేషియా, నైనా, అమెరికా, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రభా, అయ్యా తెలుగు ఆత్మీయులందరూ ప్రేమించండి, నమ్మిన వాళ్ళు ప్రేమించండి, నమ్మినందరూ ప్రేమించండి. ఆత్మసారగా నడిపించి గొప్ప లక్షణాలకు సాక్షిగా వాడుకోమని, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపగల దేవా, నీ స్తోత్రాలు. మహిమ, ఘనత, ప్రభావముల కార్యము దయచేయండి. ఆశ్చర్యకమైన అయా దీవించండి నాయన, నీ స్తోత్రాలు. అలాగే ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమనట్లుగా సహాయం దయచేయండి. అలాగే నాయన తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమనట్లుగా ప్రతి సంఘాలు, ప్రతి దైవజనులు దీవించి ఆశ్చర్యమై మహిమ, ఘనత, ప్రభావముల కార్యం దయచేయండి నాయన. ఏ సంఘంలో, ఏ ప్రాంతంలో ఎక్కడున్నా సాక్షిగా వాడుకోమని, సహాయం దయచేయమని అడుగుతున్నాం. కృపగల దేవాన్ని స్తోత్రాలు. అలాగే ప్రభా, ఈ క్రిస్మస్ వేడుకలు నాయన, ఈ నెలంతా ఎన్నో అయ్యా నాయన కార్యక్రమం ఉంటాయి ప్రభా. నూతన సంవత్సరం అవుతుంది. ఈ నూతన సంవత్సరం అడిగిపెట్టలో అయ్యా ప్రతి సంఘాలు దీవించి నాయన, అయ్యా నూతన వ్యక్తిగా, నూతన జీవితం నడిపించేట్లుగా, అయ్యా నూతన ఆత్మగా నడిపించేట్లుగా నాయన సహాయం దయచండి ప్రభా. ఆత్మలు నశించిపోతున్నాయి, ఆత్మ రక్షించండి, కాపుతల భద్రత ఉంచండి. ప్రతి సంఘాలు దీవించండి. ప్రతి దైవజనులు, చిన్న సేవకులు, పెద్ద సేవకులు అందరు దీవించి ఆశ్రయించండి. అలాగే రోగుల కోసం ప్రార్థిస్తాం. స్వస్థపరచండి. ఏ రోగితో బాధపడుతున్నారో అనారోగ్యంతో దీవించి ఆశ్చర్యమై మహిమ కనపరుచుకోండి. సహాయం దయచండి ప్రభా. అలాగే రైతుల కోసం ప్రార్థిస్తాం. క్షేమగినట్లుగా రాగభోగులందరూ ప్రేమించు. రైతులకి మంచి రాబడి ప్రభా, ధనం సహాయం దయచండి. పంట పరపరమైన మంచి పంట వర్ధించేలాగా కృప చూపించండి నాయన. అలాగే ప్రభా, నాయన ఎంతమంది ప్రభా స్కూల్కి వెళ్తున్నారు ప్రభా, పరీక్షల విషయాలు, జాబ్ కోసం ప్రభా, జాబులు చేసుకుంటానికి పరీక్షలు విజయం దయచండి. మార్కులు సంపాదించి మంచి విజయం పాలించేట్లుగా దయచేయండి ప్రభా. నాయన రాకభాగంతో ప్రేమించు. కాపుతాలు ప్రభా, అయ్యా తల్లిదండ్రులు భర్తలేని వాళ్ళు ప్రభా, ఎంతమంది అనాథులు, దిక్కులేని ప్రభా, ఎదోడాడులు వాళ్ళందరూ ప్రేమించు, కాపుతల భద్రత ఉంచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరటంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, క్రిస్మస్ ఎందుకంటారు? చాలా మంది క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ సంతోషం ఆరాధించేవాళ్ళు, అనేక జనములు ఈ ప్రపంచంలోనూ క్రిస్మస్కి ప్రతి మానవులు జరిపించుకుంటారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ప్రభువులకి ప్రభువు. నా యేసయ్య అందరినీ ప్రేమించడానికే ఆయన కనికరము, సమాధానంగా జాలి చూపించే దయామయుడు. ప్రియమైన బిడ్డలారా, క్రిస్మస్ అనే కొన్ని సారాంశంలో 2 మాటలు చెప్పుకొచ్చాను. 3వ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. సి అనే భావానికి కాల్ అంటారు. హెచ్ హిల్. ఇప్పుడు ఆర్ అంటే రెడ్మీ. ఈ రెడ్మీకి కొన్ని విషయాలు చెప్పనుంది. మత్తాయి 20:28లోకి వెళ్తే అక్కడ విమోచనకు వచ్చాడు. యేసయ్య ఎవరిగా వచ్చాడంటే విమోచించుటకు వచ్చాడు అని మత్తాయిలోను 20:28లో చూడండి. అలాగే మనుషులు కుమారుడును పరిశీలనకు చేయించుకోటకు రాలేదు. మనుషుల కుమారుడు ఎవరిగా వచ్చాడండి? పరిశీలన చేయించుకోవడం రాలేదండి. కానీ పరిసరములు చేయుటకు అనేకములకు ప్రతిక ఎమోషన్ క్రయధనముగా తన ప్రాణములు నిచ్చుటకు వచ్చను. క్రయధనముగా ప్రాణానికి ప్రాణం ఇవ్వాలని ఆయన ఎమోషనక అంటే మన హృదయములో ఉన్న బాధల్లోనూ, కుంగు వేదల్లోనూ ఎమోషన్ పడిపోయిన వాళ్ళు, వాళ్ళని పరిసయ తీసుకుంటానికి
వాళ్ళకి మనుషులు కుమారుడిగా ఎలాగ ప్రతి ఒక్కరి పరిశ్రమ చేసుకుంటూ వచ్చాడో దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగే కూడా మీరు ఇందులో కూడా మరి క్రయధనముతగా తన ప్రాణాన్ని ఇచ్చడానికి వచ్చాడు. వారు ఎరుకో నుండి వెళుతుండగా, మరి ఎరుకో నుండి వెళ్తుండగా అక్కడ గుడ్డువారు, మోగవారు అనే మార్గములు చూస్తుండగా అక్కడ వచ్చారు. దావీదు కుమారుడా నన్ను కనికరించు, దావీదు కుమారుడా నన్ను విజ్ఞాపి చేయి అని కేకలు వేసేవారు. ఏంటి ఎరుకో పట్టణంలో వేసే వెళ్తుండగా అక్కడ చూశారు గుడ్డువారు చూశారు. మరి అక్కడ ఉన్న అనాథులు చూశారు. అక్కడ ఉన్న కూడా మరి యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ వెంబడించేవారు. ప్రియమిత్రులారా, మనం కూడా దేవుని యందు వెంబడించాలి. మనము కూడా దేవుని కూడా మాట వినాలి. విని ఆయన వెంబడించి మరి క్రిస్మస్ వచ్చాడు దేనికండి? మరి ఆయన మానవులను పిలవటానికి, లేక బాగు చేయటానికి, లేక విమోచించడానికి, ఇలాగ కొన్ని చెప్పుకుంటే అనేక జనములు చేయటానికి ఈ లోకానికి వచ్చాడు రక్షకుడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను ప్రకటించేది మరి యేసుక్రీస్తు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమిత్రులారా, సహోదరులారా, మరి అదే మాటలను మరి ఐ అంటే మరి ఇంపాంట్ మరి యోహాను 10లో వెళ్ళిపోతే జీవము ఇవ్వటానికి వచ్చాడు. ఏంటండి? జీవము ఇవ్వటానికి వచ్చాడు. మరి యోహాను 10:10 వెళ్తే దొంగతనములకు, హత్యలకు, నాశనములు చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవముగాను కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చేది నేను మీతో నిత్యముగా చెబుతున్నాను. ఎవరి కోసం అండి? దొంగతనం గురించి కాదు, మరి లోన నరహత్యల గురించి కాదు, మరి నాశనం చేయటం గురించి కాదండి. దేనికి వచ్చాయండి? గొర్రెలు. ఈ భూలోకములో ఉన్న ప్రతి గొర్రెలు కూడా మరి వాళ్ళున్న జీవము అంటే ఆత్మలు నశించిపోయిన ఆత్మకు జీవం ఇవ్వటానికి వచ్చాడు, కలగటానికి. అంటే కుంగును వేదంలో ఉండొచ్చు, అలాగే వాళ్ళకి ప్రతి కరములోను సమృద్ధికి లేకుండా వాళ్ళకు జీవము కలగవ్వాలని ఆయన వచ్చాడు. నేను మీతో చెప్తున్నాను, నేను గొర్రెలకి మంచి కాపరిని. ఏంటంటే గొర్రెలకి మంచి కాపరిని. ఆయన ప్రాణానికి ఆయన పెట్టాడు. ఏం ప్రాణం అండి? జీతకాలి ప్రాణం పెట్టాడు, గొర్రెలకి ప్రాణం పెట్టాడు. మరి కాపురిగా ఉండి మా తవిని కాలమంతా మునుకు తోడు ఎలాగ వచ్చి చూశాను, గొర్రెలకు విడిచిపెట్టి అలాగే తోడేలకు ఆ గొర్రెలకు ఎదరక సెదరగొట్టను. జీతకాల కాకనే ఆయన పవిత్రమైన మంచి కాపరిగా తండ్రి ఎలాగ ఆక్షేపించాడో పవిత్రమైన జీవి ఆత్మగా తండ్రి కాపురిగా పంపించాడు. మనం గొర్రెల కాపురిగా ఆయన వచ్చాడు ఈ లోకానికి. దాని క్రిస్మస్ అంటే మానవులు రక్షించి మరి పిలవటానికి వచ్చాడు, బాగు చేయటానికి వచ్చాడు, విమోచించడానికి, మరి జీవమున్న ఆత్మనకు కలగజేయడానికి వచ్చాడు. ప్రియమిత్రులారా, ఈ విషయం మనం అందరూ తెలుసుకొని మరి జీవమును ఆత్మ మనం హృదయంలో కుంగిపోయిన జీవ ఆత్మను మనం కలిగి చేసి మరి దేవుని యందు విశ్వసించే మార్గములు నడుచుకుంటే దేవుడు పక్షముగా నిన్ను సజీవించేవాడు, ఆదరించేవాడు. ఈ లోకానికి నా ప్రభువు తప్ప నిన్ను జీవ ఆత్మను లేగదీసేవాడు నా ప్రభువే. ప్రియమిత్రులారా, మరి ఈ విషయం జ్ఞాపకం చేసుకొని దేవుని మార్గములు నడిచి దేవుని విశ్వాసం ఆయన నడకలు నడుతారని మరి జీవ ఆత్మనికి మరి ఆయన ఎలా కలగజేస్తాలో ఆయన నిత్యముగా గొర్రెల కాపరిగా అంటే నీతో నివసించే గొర్రెల కాపరి కానీ, నేను బాగు చేయటానికే కాపరి కానీ, నీ ఇంటిలో క్షేమంగా ఉంటాడు కాపరి కానీ, నువ్వు ఎక్కడ పని చేసిన ఒక కాపరిగా, మరి నీ ఆరోగ్యములను కొరువైపోతే ఒక కాపరిగా, మరి నీతో ప్రవశించు మరి అన్ని కర్మల్లో ఒక కాపరిగా వచ్చాడు. కాపరిగా వచ్చి ఆయన సజీవులుగా నడిపించాడు. మరి ఆయన ప్రతి కాపరిగా జయించి ఆత్మసారగా ఉండి బహువుగా నడిపించే గొప్ప కార్యములు నీళ్ళు జీవ ఆత్మాంగమును దేవుని లోపల ఉంటావని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించను కాక ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా నీ స్తోత్రాలు. మా సహోదరులంతా ప్రేమించండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రభా సాక్షిగా వాడుకమని సహాయం దయచమని ఆశ్రయించండి. కృప నిరంతరం తోడుండలేక
నాయన సహాయం తెచ్చాను ప్రభా. అయ్యా అందరికి కాపురికి వచ్చా తండ్రి. నాయన ఆ కాపురి ప్రభా ఎంతమందో నాయన నలిగిపోయి ఆత్మసారంగా ఉన్నారు ప్రభా. ఆ కాపురికి వెలిగించేవాడు ప్రభా. నాని తోడుగా ఉండి ప్రభా, తోడేలుగా ప్రభాగా నేను ఎలాగ వచ్చావు ప్రభా, అలాగే ప్రభా గొర్రెలుగా ప్రభా కాపురికి వచ్చేదండి. నీ సహాయం తెచ్చి అలాగ కుటుంబాల విషయాల్లో ప్రభా ఎక్కడ ఏ పని చేస్తున్న ప్రభా, ప్రభా ఏ సంఘంలో ప్రభా కాపురికి ఉంటున్నావో ఆదరించి ప్రేమించి సాక్షిగా నిలబెట్టుకోమని కృపలో బలపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరటములు వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్.